మీరు ఇంటర్మీడియట్ అవ్వడము అలాంటి దగ్గరగా అలాంటి వయసు అని తెలుసుకున్నాను, నిజమేనా? అవును సార్, నిజమే. ఇంటర్ ఇంకా పూర్తి అవ్వకుండానే ఇంకా పూర్తిగా చీర కట్టులో ఒక భార్య పాత్ర పోషించడం అనేది మీకు ఇబ్బందిగా ఉందా, ఇష్టంగా ఉందా? ఇష్టంగా ఉంది సార్. అంటే అప్పుడులో ఇంటర్లోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వైష్ణవి. పెళ్ళి అంటే చాలా ఇష్టం, ఇంటర్ అవ్వగానే నా పెళ్ళి అని ప్రకటించిన వైష్ణవి. లేదు, నేను డిగ్రీకి వచ్చేసాను, హ్యాపీ. సో డిగ్రీ పూర్తి అవ్వకముందే పెళ్లి చేసుకుంటానంటున్న వైష్ణవి. సరే, ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు, అంటే ఒక భార్య పాత్రలో నటించాలి అన్నప్పుడు మీకు భయం వేసిందా, ఆనందం కలిగిందా? నాకు భయంతో కూడిన, ఆనందంతో కూడిన, గౌరవంతో కూడిన ఏదో గ్రేట్ఫుల్నెస్ సార్. మొత్తం ఇప్పుడు ఆయన అన్ని నోట్లు కూడుకుంటూ వారి పేమెంట్ ఎంతో కూడుకుంటే అంత ఆనందమే అని చెప్పి ఆవిడ అంటున్నారు. కోర్ట్ సీన్లు చేసేటప్పుడు లాయర్ ఎలా అనిపించారు మీకు? చాలా అందంగా అనిపించారని మీరు వాళ్ళతో వీళ్ళతో అంటుంటే మా దాకా వచ్చింది. వాళ్ళ తరపు లాయర్ మీకు చాలా అందంగా అనిపించినట్టున్నారు. మీకు ఆయనలో నచ్చింది ఏంటి? వాదించడం, ఎక్కువసార్లు వాళ్ళు తెప్పించడం, ఏదో మా బలంలాగా ఉన్నారు సార్ మీరు. మాకే సపోర్ట్ చేస్తున్నట్టున్నారు. అదే, మాకు ఆనందాన్ని కలిగించే వ్యక్తే మాకు అందంగా కనిపిస్తాడని చెప్తూ, నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి అందంగా ఉండక్కర్లేదు, నాకు ఆనందాన్ని కలిగిస్తే చాలు, మీలో ఎంతమంది నాకు ఆనందం కలిగిస్తారో వేచి చూద్దాం అని చెప్తున్న వైష్ణవి. వైష్ణవి గారు, నిజంగా మీ పాత్ర తీరుతెన్నులు కానీ, తెర మీద మీ నటన కానీ నేను డబ్బింగ్ టైంలో చూడడం జరిగింది. చాలా పరిపక్వతతో చేశారు. ఇద్దరు హీరో హీరోయిన్లు ఇద్దరు పోటాపోటీగా చేశారు. మీకు మంచి విజయం కావాలని కోరుకుంటూ, వీరు గారి దార్శనికత దర్శకత్వ రూపంలో ఈ సినిమా తెర మీద మీకు కనపడుతుంది. తప్పకుండా మిమ్మల్ని అందరినీ అలరిస్తుంది.